హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక ఒక మంచి 32 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో నా లెఫ్ట్ సైడ్ ఉండేది వచ్చేటప్పటికి టీసీఎల్ నుంచి టీసీఎల్ V5C QLED టీవీ 32 ఇంచెస్ టీవీ ఫుల్ హెచ్డి టీవీ. ఏదైతే మీకు రైట్ సైడ్ కనిపిస్తుందో ఇది వచ్చేటప్పటికి సామ్సంగ్ నుంచి 32 ఇంచెస్ టీవీ హెచ్డి టీవీ అనమాట. ఇది మీకు టైజన్ ఓఎస్తో వస్తుంది, ఇది మీకు గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. ఈ రెండింటి మధ్య కంపారిజన్ అయితే ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాం. మీరు కనుక ఒక మంచి 32 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో పక్కా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు కనుక ఈ టీవీని పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ ట్యాగ్ సెక్షన్లో మీరు లింక్ మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అయితే ఉంటాయి, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక మనం ఏ మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం వీటి యొక్క బిల్ క్వాలిటీల గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా మీకు ఏదైతే బాడీ ఉందో బాడీ అంతా కూడా మెటల్ బిల్ క్వాలిటీ అయితే వస్తుంది. సాలిడ్గానే ఉంది, ఎక్కడ కూడా మీకు బిల్ క్వాలిటీ అంత మంచిగా లేదు అని ఎక్కడ కూడా అనిపించదు. మంచి బిల్ క్వాలిటీ అయితే ఉంది, మెటల్ బిల్ క్వాలిటీ. ఎక్కడైతే మీకు మదర్ బోర్డు ఉంటుందో ఇక్కడ మాత్రం ప్లాస్టిక్ అయితే ఉంటుంది, హార్డ్ ప్లాస్టిక్. సో రెండింటి పరంగా బిల్ క్వాలిటీస్ బాగానే ఉన్నాయి. రెండింటి యొక్క లుక్ ఏది బాగుందంటే మాత్రం నాకు సామ్సంగ్తో కంపేర్ చేస్తే మనకి టీసీఎల్లో కొంచెం స్లిమ్గా అనిపిస్తుంది. అందువల్ల నాకు కొంచెం డిజైన్ పరంగా కొంచెం ఎడ్జ్ టీసీఎల్కే ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఇక మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీసీఎల్ V5Cలో వచ్చేటప్పటికి మనకి 2 HDMI పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకటి ARC కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ మీకు 3.5mm జాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఆప్టికల్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ల్యాన్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు USB పోర్ట్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు దీంట్లో అయితే కనిపిస్తుంది. ఇక మనం సామ్సంగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సామ్సంగ్లో వచ్చేటప్పటికి మీకు ఎలాంటి 3.5mm జాక్ కానీ ఆప్టికల్ పోర్ట్ కానీ మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. 2 HDMI పోర్ట్లు, ఒక USB పోర్ట్ అయితే మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రిమైనింగ్ అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే పోర్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా టీసీఎల్ V5C అనేది ఒక మెట్టు హైగానే ఉందని చెప్పుకోవాలి. ఇక వీటి యొక్క బడ్జెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీటి యొక్క బడ్జెట్స్ వచ్చేటప్పటికి ప్రజెంట్ మీకు సామ్సంగ్ కనుక చూసుకున్నట్లయితే 13,000-13,500 రూపాయల దగ్గర ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. మీకు కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకున్నట్లయితే 12,500కి లేదా 12,000కి ఒక్కోసారి ఒక్కోలా మారుతూ ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మనం టీసీఎల్ కనుక చూసుకున్నట్లయితే 14,000 రూపాయల దగ్గర నుంచి 13,000, 12,500 అట్లా అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి 13,000 రూపాయలు అయితే ఉంది. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలంటే 12,500 రూపాయలకి అయితే మీకు కార్డ్ ఆఫర్ ద్వారా అయితే వస్తుందన్నమాట. ఈ ప్రైజెస్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇక మనం ఏదైతే మనం టీసీఎల్ V5C కనుక చూసుకున్నట్లయితే ఇది ఫుల్ హెచ్డి QLED టీవీ, ఇది మనకి హెచ్డి టీవీ అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక వీటి యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకి టీసీఎల్ ఉందో టీసీఎల్ వచ్చేటప్పటికి 300 nits బ్రైట్నెస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే మనకి సామ్సంగ్ ఉందో సామ్సంగ్ వచ్చేటప్పటికి ఇంత బ్రైట్నెస్ అని వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ మనకి రియల్ టైంలో చూసినప్పుడు 350 nits వరకు బ్రైట్నెస్ వస్తున్నట్లయితే అనిపిస్తుంది. బట్ మనము కంపెనీలు కాబట్టి మనం కొంచెం తక్కువ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 300 ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మనం 300 అయితే అనుకోవాలి. బట్ రియల్ టైంలో ప్రాక్టికల్గా మనం దీంతో కంపేర్ చేసి చూసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ అయితే మనకి సామ్సంగ్లో వస్తున్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక వీటి యొక్క ఓఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీసీఎల్ V5C అనేది మనకి గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది, సామ్సంగ్ అనేది మనకి టైజన్ ఓఎస్తో వస్తుంది. సో ఓఎస్ పరంగా మాత్రం మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఖచ్చితంగా టీసీఎల్ ఒక ఎడ్జ్ అయితే ఉంటుంది. బికాజ్ మీకు గూగుల్ టీవీ ఓఎస్ ఉంటుంది కాబట్టి మీరు ప్లే స్టోర్ నుంచి మీకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు USB పోర్ట్ పెట్టేసి మీరు ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా సరే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఈ ఎడ్జ్ మీకు టీసీఎల్ అయితే ఉంటుంది. అదే మీకు సామ్సంగ్ వచ్చేటప్పటికి మాత్రం ఇది టైజన్ ఓఎస్తో వస్తుందన్నమాట. అండ్ మీకు తెలిసిందే కదా, లిమిటెడ్ సపోర్ట్ అయితే ఉంటుంది దీంట్లో. ఇక రెండిటి యొక్క స్పీడ్ విషయానికి వస్తే రెండిట్లో స్పీడ్ బాగానే ఉంది. బట్ కొంచెం ఎక్కడో ఒక ఎడ్జ్ మనకి టీసీఎల్లో కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది మనకి విజిబిలిటీ పరంగా క్లియర్గా తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నట్లయితే మాత్రం మీకు కొంచెం ఫాస్ట్గా సామ్సంగ్ అనిపించవచ్చు. బికాజ్ ఎందుకంటే మెనూ అనేది తక్కువ ఉంది కాబట్టి, టీసీఎల్లో మెనూ ఎక్కువ ఉంది కాబట్టి మీకు కొంచెం టైం అయితే పడుతూ ఉంది. కాకపోతే ఓవరాల్గా స్పీడ్ మాత్రమే గమనించినట్లయితే మీకు ఇక్కడ వెరీ క్లియర్గా తెలుస్తుంది టీసీఎల్ V5C అనేది సామ్సంగ్తో కంపేర్ చేస్తే కొంచెం స్పీడ్గానే ఉంటుంది. ఇక మనం వీటి యొక్క స్క్రీన్ రిఫ్రెష్ రేట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి టీసీఎల్లో వచ్చేటప్పటికి 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి సామ్సంగ్లో వచ్చేటప్పటికి 50 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రిఫ్రెష్ రేట్ అనేది మనం వాడుతున్నప్పుడు వెరీ క్లియర్గా అయితే తెలుస్తుంది. 50 Hz 60 Hz డిఫరెన్స్ మనకి చాలా క్లియర్గా అయితే ఉంది. ఇది మనకి 50 Hz సామ్సంగ్, 60 Hz వచ్చేటప్పటికి టీసీఎల్ అనమాట. ఇక మనం వీటి యొక్క ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా మీకు 1 GB ఆఫ్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 8 GB వరకు మీకు స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 32 ఇంచెస్ కాబట్టి ఇది మోర్ దెన్ ఎనఫ్, అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా ఆ ప్రైస్ దగ్గర. ఇక ఇక్కడ మనకి హైలైట్ విషయం ఏంటి అంటే ఇది హెచ్డి టీవీ అయినప్పటికీ ఇది మనకి QLED ఫుల్ హెచ్డి అయినప్పటికీ రెండిట్లో మీకు HDR10+ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్తాను. ఇక ఈ రెండిట్లో రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీసీఎల్లో యాజ్ యూజువల్గా మనకి
మనం పెద్ద టీవీ తీసుకున్నా మనకి ఏ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తారో అదే రిమోట్ మనకి దీంట్లో అయితే కనిపిస్తుంది అనమాట. అంటే టీవీ ఎంత ఉందో రిమోట్ కూడా అంతే ఉంది చెప్పాలి అంటే. ఏదైతే మనకి సామ్సంగ్ ఉందో సామ్సంగ్ కూడా అంతే, మనం పెద్ద టీవీలు తీసుకుంటే మనకి ఎలాంటి రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారో సేమ్ అలాంటి రిమోట్ అయితే మనకి దీంట్లో కూడా కనిపిస్తూ ఉంది. అండ్ రెండిట్లో కూడా మీకు హాట్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ సామ్సంగ్లో కనుక చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్, సామ్సంగ్ టీవీ ప్లస్, యూట్యూబ్, మీకు అమెజాన్ ప్రైమ్ ఇవైతే బటన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే నాకు సామ్సంగ్లో ఒకటి మిస్ అయింది. ఏంటి అంటే డైరెక్ట్గా మీరు మ్యూట్ చేయాలంటే ఒకే బటన్తో మ్యూట్ చేయడం అయితే కుదరదు. మీకు ఇక్కడ వాయిస్ సెర్చ్ బటన్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది మీకు బిక్సీ బీకి అయితే పనిచేస్తుంది అనమాట. అంటే సామ్సంగ్కి సంబంధించిన బిక్సీ బీతో అయితే వస్తుంది. అంటే మీకు ఓవరాల్గా వాయిస్ సెర్చ్ అయితే ఉంది, కాకపోతే అది బిక్సీ బీతో వస్తుంది. మీకు యాక్యురేట్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఒక 10 టైమ్స్ మీరు కనుక మాట్లాడుతూ ఉన్నారనుకోండి, దానికి వాయిస్ కమాండ్ ఇస్తున్నారనుకోండి, మీకు ఒక 5 టైమ్స్ ఫెయిల్ అవుతుంది, 5 టైమ్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇక మనం ఏదైతే టీసీఎల్ ఉందో టీసీఎల్ రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో బటన్స్ మనకి ప్రీవియస్గా ఏ బటన్స్ అయితే ఇచ్చారో అవన్నీ ఇచ్చారు. ఇంక్లూడ్ చెప్పాలంటే మనకి వాయిస్ సెర్చ్ బటన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో హాట్ కేస్ వచ్చేటప్పటికి మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్, సోనీ లివ్, టీసీఎల్ ఛానల్, వెబ్ ఇవైతే ప్రొవైడ్ చేశారు. అంటే ఈ రెండిట్లో కూడా మీకు ఏదైతే లైవ్ టీవీ ఛానల్స్ ఉన్నాయో ఇవి రెండు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీకు రీజనల్ లాంగ్వేజెస్లో కొన్ని మాత్రమే అవైలబుల్ ఉంటాయి. అవి మనకి జనరల్గా మనం యూట్యూబ్లోకి వెళ్ళేసి లైవ్ టీవీ ఛానల్స్ అని కొట్టినా కానీ అవే వస్తాయి మనకి. బట్ రెండిట్లో కూడా మనకి 100+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు తెలుగు లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇలా మనకి అన్ని లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. ఇక మనకి దీని యొక్క యాక్యురసీ కనుక చూసుకున్నట్లయితే టీసీఎల్ యొక్క యాక్యురసీ సో కంపేర్ టు మనం దీంతో కంపేర్ చేస్తే సామ్సంగ్తో కొంచెం బెటర్గానే ఉందని చెప్పుకోవాలి. మనం ఒక 10 కమాండ్స్ కనుక ఇచ్చినట్లయితే 10 టైమ్స్ ఆల్మోస్ట్ మనకి 6 to 7 టైమ్స్ చాలా యాక్యురేట్గా అయితే రెస్పాండ్ అవుతుంది. అంటే మనకి సామ్సంగ్తో కంపేర్ చేస్తే టీసీఎల్లో కొంచెం బెటర్ రెస్పాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకి గూగుల్ వాయిస్తో వస్తుంది కాబట్టి. సో గూగుల్ యూఐ ఆబ్వియస్లీ మనకి బాగానే ఉంటుంది. సో రెస్పాన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఇక్కడైతే ఒక మెట్ ఎక్కువ ఉందని చెప్పాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ప్రతిసారి ఇక్కడ టీసీఎల్ అంటున్నాను అని చెప్పేసి నేనేదో దీనికి ఫేవర్ అని కాదు, నేను ఫైనల్గా 2 చెక్ చేసిన తర్వాత మాత్రమే చెప్తూ ఉన్నాను. అండ్ దీంట్లో ఉండేటువంటి ప్లస్లు కూడా దీనికి ఉన్నాయి, దీంట్లో ఉండేటువంటి ప్లస్లు కూడా 2 ఉన్నాయి. కాకపోతే ఈ రెండింటిని నేను ఇన్ని రోజులు టెస్ట్ చేశాను కాబట్టి ఫైనల్గా నా వెడ్డింగ్ అనేది నేను మీకు మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను అనమాట. సో కంప్లీట్గా వీడియోని ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక మనం వీటి యొక్క వారంటీ విషయానికి వస్తే ఏదైతే మనకి టీసీఎల్ ఉందో టీసీఎల్ వచ్చేటప్పటికి 1 year వారంటీ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు సామ్సంగ్కి వెళ్ళేటప్పటికి మీకు 2 years వారంటీ అయితే వస్తుంది. కాకపోతే 1 year మనకి ఫుల్ ప్రోడక్ట్ మీద వారంటీ వస్తున్నట్లయితే ఇంకొక అడిషనల్గా 1 year ఏదైతే ఉందో అది మనకి ప్యానల్ మీద వారంటీ అయితే ఇస్తున్నారనమాట. అంటే వారంటీ పరంగా ఖచ్చితంగా మనకి సామ్సంగ్ అనేది ఒక మెట్ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక మనం ఏదైతే సౌండ్స్ కనుక చూసుకున్నట్లయితే సౌండ్ వచ్చేటప్పటికి మనకి టీసీఎల్ V5Cలో వచ్చేటప్పటికి 24 watts అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లౌడ్ ఉంది, చాలా బాగుంది సౌండ్ మాత్రం. కాకపోతే ఎప్పుడైతే మీరు 60 వరకు వెళ్తారో అంతవరకు మీకు సౌండ్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీరు వెళ్ళినప్పుడు ఆ తర్వాత నుంచి మీరు వాల్యూమ్ పెంచుతున్నప్పుడు మీకు డిస్ట్రాక్షన్ అయితే ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు ఏదైతే సామ్సంగ్ ఉందో సామ్సంగ్లోకి వచ్చేటప్పటికి మీరు 100% పెట్టినా సరే మీకు అంత లౌడ్ అయితే అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు టీసీఎల్లో 30% వాల్యూమ్ కానీ 40% వాల్యూమ్ కానీ పెడితే మీకు ఎంత వాల్యూమ్ వస్తుందో ఇక్కడ సామ్సంగ్లో మీరు 100% వాల్యూమ్ పెట్టినా సరే మీకు అంతే వాల్యూమ్ అయితే వస్తుంది. కాకపోతే వాల్యూమ్ యొక్క వోకల్ క్లారిటీ కానీ మ్యూజిక్ యొక్క క్వాలిటీ కానీ ట్రెబుల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు చాలా బాగా అయితే మీకు సామ్సంగ్లో అయితే అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే నాకు లౌడ్నెస్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు టీసీఎల్ వన్ ఆఫ్ ద చాయిస్ అవుతుంది. నాకు ఓన్లీ వోకల్స్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఇక్కడ సామ్సంగ్ అనేది దాని పనితనం అయితే ఖచ్చితంగా చూపిస్తుందని చెప్పుకోవాలి. ఇక మనము ఇది QLED ఫుల్ హెచ్డీతో వస్తుంది, ఇది వచ్చేటప్పటికి హెచ్డీతో వస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ దగ్గర నుంచి చూస్తున్నారనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను, నేను 2 పక్కనే పెట్టి కాకుండా 2 రివ్యూస్ చేస్తున్నప్పుడు నా సింపుల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఫస్ట్ నేను టీసీఎల్ V5C యొక్క రివ్యూ చేశాను, అది చూసినప్పుడు నాకు చాలా మంచి ఒపీనియన్ అయితే వచ్చింది. తర్వాత నేను ఎప్పుడైతే సామ్సంగ్ టీవీని సపరేట్గా పెట్టి రివ్యూ చేశానో నాకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు చాలా మందితో కూడా షేర్ చేశాను. అంటే నాకు మనకి సబ్స్క్రైబర్స్ ఎవరైతే కామెంట్ చేస్తుంటారో వాళ్ళకు కూడా చెప్పాను. బట్ ఈ రెండింటిని నేను పక్కన పెట్టి కంపేర్ చేసి చూసినప్పుడు మాత్రం నా ఒపీనియన్ అయితే కంప్లీట్గా మారిపోయింది. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది చెప్పాలంటే మాత్రం పిక్చర్ క్వాలిటీ విషయంలో. 2 పక్కన పెట్టినప్పుడే నాకు ఈ విషయం అయితే తెలిసింది. అందుకే నేను ఎప్పుడు కూడా వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది అని చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా ఏ రివ్యూ ఒక వీడియో పెట్టినా సరే ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు చూస్తేనే మీకు ఆ లాజిక్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మీకు హెచ్డీ, ఇది ఫుల్ హెచ్డీ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దగ్గర నుంచి చూస్తున్నారు అనుకోండి, ఒక 5 feet 6 feet అక్కడి నుంచి చూస్తున్నారు అనుకోండి, మీకు ఖచ్చితంగా నో డౌట్ టీసీఎల్ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది, 100% నచ్చుతుంది. మనం పెట్టిన రూపాయికి వాల్యూ ఫర్ మనీ అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు దగ్గర నుంచి అదే డిస్టెన్స్ నుంచి సామ్సంగ్ని చూస్తారో మీకు పిక్సెల్ పగిలిపోయినట్టు, ఏదో ఒక పెయింటింగ్ డ్రాయింగ్ వేసినట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది, మీకు అస్సలు నచ్చదు. అదే మీరు కొంచెం లాంగ్ నుంచి వెళ్ళి చూసి రెండింటిని కనుక జడ్జ్ చేసి చూస్తే మీకు ఇక్కడ పిక్చర్ క్వాలిటీలో ఈ 2 సైడ్ బై సైడ్ కంపారిజన్లో కూడా చూడవచ్చు. మీరు ఎంత
ఎంత నీట్గా మీకు తెలుస్తూ ఉందో, ఒక హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్ లెవెల్లో మీకు సామ్సంగ్లో తెలుస్తుంది. అదే హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ మీరు ఒకవేళ వివిడ్లోకి వెళ్ళినా సరే మీకు టీసీఎల్లో అయితే రావట్లేదు. అంటే మీరు దగ్గర నుంచి చూస్తున్నప్పుడు మాత్రం మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ టీసీఎల్లో వస్తుంది. బట్ కొంచెం దూరం నుంచి అట్లీస్ట్ మీరు ఒక 10 feet కానీ 8 feet కానీ డిస్టెన్స్లో నుంచి కనుక చూస్తున్నారు టీవీ అంటే ఖచ్చితంగా మీకు సామ్సంగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మెయిన్లీ హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం సామ్సంగ్ ఇరగొట్టిందనే చెప్పుకోవాలి. కాకపోతే దగ్గర నుంచి చూసినప్పుడు మాత్రం మీకు అంత మంచిగా పిక్చర్ క్వాలిటీ అయితే అనిపించదు. ఏదో ఒక 6,000 రూపాయలు 7,000 రూపాయలు టీవీ చూస్తున్న ఫీల్ అయితే కనిపిస్తుంటుంది దగ్గర నుంచి. బట్ దూరం నుంచి మాత్రం సామ్సంగ్ వండర్ఫుల్ జాబ్ చేసిందని చెప్పొచ్చు. ఇక మనం సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా మీకు సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ అయితే మరీ తోపు అని చెప్పను, బాగున్నాయి. కాకపోతే మనకి హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ వల్ల కావచ్చు, లేదంటే దాని యొక్క కలర్ బూస్ట్ వల్ల కావచ్చు, మనకి కొంచెం సామ్సంగ్లో దూరం నుంచి చూసినప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో కొంచెం ఫేడ్ అయినట్లయితే అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం రెండింటిని కూడా మనము అన్ని సెగ్మెంట్స్లో కంపేర్ చేసినట్లయితే ఒకదానికొకటి పోటీ పడుతున్నాయని చెప్పాలి. నాకు ఒక మంచి స్పీడ్ ఎక్కువ ఉండి, మంచి పిక్చర్ క్వాలిటీ ఉండి, నేను దగ్గర నుంచే చూస్తాను, నాకు గూగుల్ టీవీ యూఐ యొక్క ఫ్లెక్సిబిలిటీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు TCL V5C అనేది ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. అంటే బడ్జెట్ పరంగా చూసుకున్నప్పుడు కూడా రెండు కూడా సేమ్ ప్రైజెస్కి చాలాసార్లు వచ్చాయి. బట్ ఇప్పుడు ఒక 500-1000 రూపాయల వరకు మనకి సామ్సంగ్ అయితే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా, బట్ దానికి ఉన్న అడ్వాంటేజెస్ కూడా దానికి ఉన్నాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఒకటి ఇది మనకి టైజన్ ఓఎస్తో వస్తుంది కాబట్టి అదొక్కటి కొంచెం మనకి ఇష్యూ అయితే ఉంటుంది. బట్ టైజన్ ఓఎస్లో కూడా మీకు ఏమేమి యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్, మేజర్ యాప్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తే మీకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు. సో సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ కూడా మీకు అన్నీ బాగానే ఉన్నాయి. కంపేర్ టు నాకు TCLతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా నాకు సామ్సంగ్లోని సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ కొంచెం బెటర్ అనిపించాయి. అండ్ ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేయాలి. లాస్ట్ నేను ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేశాను. బట్ ఎవరైనా ఆ వీడియో చూడలేదు అని అనుకుంటే ఈ సపరేట్ రివ్యూ వీడియోస్, బట్ ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి. మీరు టీవీ ఆర్డర్ చేసినప్పుడు TCL నుంచి మీకు సర్వీస్ అయితే మాత్రం అదే రోజు డెలివరీ అయిన రోజే మీకు ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది, లేదనుకుంటే నెక్స్ట్ డే అయినా మీకు ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. బట్ సామ్సంగ్ నుంచి మాత్రం జివీస్ నుంచి అసలు చాలా ప్రాబ్లం నేనైతే ఫేస్ చేశాను. ఈవెన్ చెప్పాలంటే 22 days తర్వాత నాకు ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. కాకపోతే ఇక్కడ మీరు ఒక పని చేయాలి, చాలా ఫాస్ట్గానే అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళు జివిస్ వాళ్ళు మీకు ఇన్స్టాలేషన్ చేయలేదు, వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది సామ్సంగ్ది, వాళ్ళకి మీరు కాల్ చేసి కనుక జస్ట్ చెప్పారు అంటే చాలు, నెక్స్ట్ డేనే మీకు ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. బట్ ఇది తెలియక చాలామంది ఇన్స్టాలేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఫైనల్గా నేను కూడా అలా ఫేస్ చేసి దానికి సొల్యూషన్ అయితే నేను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి కనుక మీరు చెప్పారు అని అంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ డేనే మీకు ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. బట్ TCLలో మాత్రం మీకు అలాంటి ప్రాబ్లం నేను ఎప్పుడు కూడా నోటీస్ చేయలేదు. వెంటనే నాకు సర్వీస్ అయితే అయిపోయింది. ఈవెన్ మీకు సర్వీస్ ఇష్యూ వచ్చినప్పటికి కూడా ఒకవేళ మీరు రూరల్ ఏరియాలో ఉన్నారనుకోండి, మీరు పదే వాళ్ళకి కాల్ చేయాలి. అంటే ఈ సామ్సంగ్, సోనీ, LG ఇవి కాదు, మిగతా కంపెనీస్ గురించి మాట్లాడుతున్నా. మీరు పదే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ రైజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు సర్వీస్ పక్కా చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఈ సామ్సంగ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకంటే సపరేట్ టీం ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. బట్ సిటీస్లో ఉన్న వాళ్ళకి మీరు సామ్సంగ్ తీసుకున్నా, TCL తీసుకున్నా సర్వీస్ పరంగా పెద్ద డిఫరెన్స్ అయితే మీకు తెలియదు. ఇంకా చెప్పాలంటే TCLలోనే కొంచెం ఫాస్ట్గా సర్వీస్ అవుతున్నట్లయితే నాకు అనిపించింది. సో ఇది గైస్, మీరు ఒకవేళ ఈ టీవీలు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీటి లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్స్ని యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ కూడా మీకు మినీ LED టీవీలు రెండు కూడా పక్కనే పెట్టి కంపారిజన్ అయితే తీసుకురాబోతున్నాను. సో ఖచ్చితంగా మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాంటి కంపారిజన్ వీడియోస్ మీరు తెలుగులో ఎన్ని చూసుండరు, అన్ని కంపారిజన్ వీడియోస్ లాస్ట్ ఇయర్ మనం చేసాం. మీరు కావాలంటే వెళ్ళి మన ఛానల్లో చెక్ చేయండి. ప్రతి దానికి కంపారిజన్ వీడియో అయితే ఉంటుంది. మీరు చెక్ చేస్తే మీకు అది చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇది గైస్ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.